భారతదేశ మార్కెట్‌లోకి మహేంద్ర కంపెనోళ్ళు కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయితే తీసుకొచ్చారు. దీని పేరే మహేంద్ర ఊడో అనమాట. ఇదొక ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అనమాట. సో, ఇందులో ఏకంగా 200 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే ఇస్తామని చెప్పి మహేంద్ర కంపెనోళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఏంటి మహేంద్ర ఊడో ఎలక్ట్రిక్ ఆటో? ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? స్పెసిఫికేషన్స్ ఏంటి? ప్రైసింగ్ డీటెయిల్స్ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో, ఇదే మహేంద్ర కంపెనీలో కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అనమాట ఊడో. చూడడానికి మనకి ఇలా కనిపిస్తుందన్నమాట. ఇది మోనోకాక్‌కి సంబంధించిన డిజైన్‌తో అయితే వస్తుంది. అసలు మోనోకాక్ డిజైన్ అంటే అర్థం ఏంటంటే, సో, యూజువల్‌గా మనకి త్రీ వీలర్స్‌లో లేకపోతే నార్మల్‌గా ఎలక్ట్రిక్ వెహికల్‌లో ఫ్రేమ్ సెపరేట్‌గా తయారు చేస్తారు. దాని తర్వాత బాడీ సెపరేట్‌గా చేస్తారు. సో, రెండిటిని మిక్స్ చేసి ఓవరాల్‌గా వెహికల్ ఉంటుంది. బట్ మోనోకాక్ వెహికల్ అంటే ఏంటంటే, ఓవరాల్‌గా మొత్తం చాసిస్, బాడీ 2 కలిపి ఒకటేలాగా వస్తుందన్నమాట. అంటే ఫ్రేమ్ గానివ్వండి, బాడీ గానివ్వండి కంప్లీట్ ఒకటే డిజైన్‌లో మనకి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లభిస్తుంది. ఎగ్జాక్ట్‌గా అలాగే మహేంద్ర కంపెనీ వాళ్ళు ఊడోని కూడా డెవలప్ చేశారన్నమాట. మనకి అది ఈ పర్టిక్యులర్ త్రీ వీలర్‌లో ఉన్న ప్రత్యేకత అనమాట. సో, మనకి ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ డిజైన్ చూడడానికైతే ఇలా కనిపిస్తుందన్నమాట. కొత్త డిజైన్‌తోనే మహేంద్ర కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్‌గా వీళ్ళు ప్రీవియస్‌గా ఉన్న ట్రియో సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోతో పోల్చుకున్నట్లయితే కొన్ని చేంజెస్ అయితే మనకి ఓవరాల్‌గా డిజైన్, లుక్ అండ్ ఫీల్ అనేది కనిపిస్తుందన్నమాట చూడడానికి. ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క బ్యాక్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుందన్నమాట మీకు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 12 ఇంచ్ టైర్ అనేది ఈ పర్టిక్యులర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయితే అందిస్తున్నారు. ఈ కియా ఆటోలో మనకి 11.7 కిలోవాట్ అవర్ల లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్ సహాయంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 265 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే 200 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అలానే ఎలక్ట్రిక్ ఆటోలో 10 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ మోటార్ అయితే ఉపయోగించారు. దీని సాయంతో మీకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న గ్రాడబిలిటీ చూసుకున్నట్లయితే 25.8% కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ముందు వైపు వచ్చి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సస్పెన్షన్ అయితే రేర్ సైడ్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి 215 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు అయితే కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. అలానే మనకి ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న మోడ్స్ చూసుకున్నట్లయితే రివర్స్ మోడ్, అలానే న్యూట్రల్, డ్రైవ్ మొత్తం 3 మోడ్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ ఆటోలో అయితే అందిస్తున్నారన్నమాట. దీంతో పాటుగా మీకు అడిషనల్ ఫీచర్స్ లైక్ హిల్ అసిస్ట్ కూడా ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయితే అందిస్తున్నాడైతే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో చూసుకున్నట్లయితే D+3 కెపాసిటీతో అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చి మళ్ళీ కంప్లీట్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. మీకు ఎటువంటి గేర్ సిస్టమ్స్ లాంటివి అయితే ఉండదు. మీరు మోడ్స్ లాంటివి అయితే షిఫ్ట్ చేసుకుని మీరు ఎలక్ట్రిక్ ఆటోని అయితే డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లోపల పార్ట్స్‌లో మీకు ఇలా కనిపిస్తుందనమాట. డోర్ దగ్గర చిన్న స్పేస్ లాంటిది ఇచ్చారు. ఈజీ యాక్సెస్ బాక్స్ లాంటిది. కూర్చునే ప్యాసింజర్ సీట్‌లో అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుందనమాట. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది. సో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకి స్పీడ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అలానే బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే బార్స్‌లో అయితే ఇచ్చారు. అలానే పర్సెంటేజ్ వచ్చి 100% ఇలాగైతే నంబర్స్‌లో కూడా చూపిస్తున్నారు. బట్ ఇక్కడ రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే మాత్రం కనిపించలేదండి. సో, ఇక్కడ మనకి ఓడోమీటర్ రీడింగ్ అయితే మాత్రం అయితే ఇక్కడ పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఎలక్ట్రిక్ ఆటోలో మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ కానివ్వండి, క్రీప్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా అయితే అందిస్తున్నారన్నమాట. సో, ఇవన్నీ ఫీచర్స్‌తో మహేంద్ర కంపెనీ వాళ్ళైతే ఈ ఊడో అనే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ని అయితే మార్కెట్‌లో అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారన్నమాట. చివరిగా ఎలక్ట్రిక్ ఆటోని అయితే 3,84,000 రూపాయలకైతే కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి అయితే తీసుకొచ్చారు. బట్ దీని ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 3,59,000 రూపాయలకే ఎలక్ట్రిక్ ఆటోని అయితే అందిస్తున్నారన్నమాట. సుమారుగా 25,000 రూపాయలు అనేది ఇంట్రడక్టరీ ప్రైస్ కింద డిస్కౌంట్ కూడా కస్టమర్లకైతే మహేంద్ర కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ జహీరాబాద్ సంబంధించిన ఫ్యాక్టరీలో అయితే ఎలక్ట్రిక్ ఆటోస్‌ని అయితే డెవలప్ చేస్తానని చెప్తున్నారన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన ప్రొడక్షన్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సంవత్సరానికి 1,50,000 యూనిట్స్‌కి అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చి సంవత్సరానికి 2,00,000 వరకు యూనిట్స్ అనేది కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అలానే మేము మహేంద్ర కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేస్తే ఊడో సంబంధించిన ఎలక్ట్రిక్ త్రీ వీల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదన్నమాట. అందుకనే మేము ఎగ్జిస్టింగ్‌గా ఏదైతే ఆర్టికల్స్‌లో మెన్షన్ చేశారో దానికి సంబంధించిన ఇమేజెస్ లాంటివి కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపించడం జరిగిందనమాట. సో, ఇది మహేంద్ర సంబంధించిన ఊడో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పటికే మార్కెట్‌లోకి అందుబాటులో ఉన్న మహేంద్ర సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ చూసుకున్నట్లయితే మహేంద్ర సంబంధించిన ట్రియో అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు 7.4 కిలోవాట్ల బ్యాటరీ బ్యాకప్ కెపాసిటీతో 110 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో, ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో 5 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన వారంటీ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇవి కాకుండా మరొక వేరియంట్ ట్రియో ప్లస్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో అయితే 150 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. ఇందులో వచ్చి 10.24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది.
ఈ ఆటోని మీరు చార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుందనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క వారంటీ చూసుకున్నైతే 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీతో ట్రియో ప్లస్‌నైతే అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆల్ఫా ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కూడా అయితే అందిస్తున్నారన్నమాట. సో ఈ ఆల్ఫా ప్లస్ చూసుకున్నట్లయితే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇందులో మనకి 1.95 కిలోవాట్ల పీఎంఎస్ఎం మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా మీకు 18 ఆంప్స్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అయితే అందిస్తున్నారు. 150 ఆంప్ అవర్ల బ్యాటరీ ప్యాక్‌ని అయితే అందిస్తున్నారన్నమాట. ఇది వచ్చేసరికి మీకు తక్కువ బడ్జెట్‌లో మహేంద్ర కంపెనీ నుంచి అయితే ఈ ఆల్ఫా ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ని అయితే కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. ఇక చివరగా మహేంద్ర కంపెనీ వాళ్ళు ఊడో అనమాట. అయితే ఊడోని A301 అనే ఒక పేరుతో కూడా అయితే మెన్షన్ చేశారు. ఇదిగోండి ఇదే వీళ్ళ అఫీషియల్ పేజ్ అనమాట. బట్ ఈ ఊడో సంబంధించిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది ఇంకా వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇది మహేంద్ర కంపెనీలో కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఊడో సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మనకి మహేంద్ర సంబంధించిన ఊడో ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రైడ్ చేసే అవకాశం లభిస్తే, దీనికి సంబంధించి రెయిన్ టెస్ట్ చేసే అవకాశం లభిస్తే ఆ వీడియోని కూడా త్వరలోనే మన ఈవీ కొరడ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్‌షిప్ మాతో షేర్ చేద్దాంలైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుకోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏఈ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.